ఈ చిన్న పక్షి వల్ల చైనాలో 4 కోట్ల మంది చనిపోయారు. 1958లో చైనా లీడర్ అయిన మావో జెడోంగ్ పిచ్చుకల్ని అంతా చంపేయమని ఆదేశం ఇచ్చాడు. ఎందుకంటే పొలంలో పండే ధాన్యాన్ని ఒక పిచ్చుక ఒక సంవత్సరంలో 3-4 కేజీలు తినేస్తూ ఉంది. ఇంకా లక్షల్లో ఉన్న పిచ్చుకలు సంవత్సరానికి ఇంకెన్ని తినేస్తున్నాయో అని, అండ్ ఇందువల్ల ప్రజలు తినేందుకు ధాన్యాలు సరిపోవని ఆలోచించి పిచ్చుకల్ని అంతా చంపేయండి అని మావో జెడోంగ్ ఆర్డర్ ఇచ్చాడు. తర్వాత చైనా ప్రజలు పిచ్చుకల్ని చంపడం మొదలెట్టారు. వాటి గూడ్లని కింద పడేశారు, గుడ్లని పగలకొట్టారు, గన్స్ తో కాల్ చేస్తున్నారు, రాళ్లు రప్పలతో కొట్టి చంపేస్తున్నారు, వాటికి విషం పెడుతున్నారు. ఇంకా పెద్ద పెద్ద డ్రమ్స్ తో పాత్రలతో సౌండ్ చేసుకుంటూ అవి ఎగిరి ఎగిరి అలసిపోయి కింద పడ్డాక చంపేస్తున్నారు. ఇలా కొన్ని రోజుల్లోనే మొత్తం పిచ్చుకల్ని అంతా చంపేశారు. కానీ 1959లో భయంకరంగా కరువు వచ్చింది. ఎందుకంటే చైనాలో మొత్తం పురుగులు పెరిగిపోయి పంటలను అంతా నాశనం చేసేసాయి. అండ్ తినేందుకు ఫుడ్ లేక 4 కోట్ల మంది దాకా చనిపోయారు. అండ్ సైంటిస్టులు ఈ పిచ్చుకలు 80% పంటలు నాశనం చేసే పురుగుల్ని తింటా, 20% మాత్రమే ధాన్యాలు తింటున్నాయని చెప్పారు. చివరికి తప్పు చేశామనుకుని రష్యాలో ఉండే పిచ్చుకల్ని తీసుకొచ్చి చైనాలో వదిలారు.